50% లో ఖచ్చితంగా ఈ రెండు సందర్భాలు కూడా ఉంటాయి. వైసీపీ తాలూకా ఓటు బికాస్ ఆఫ్ షర్మిల ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరడుగట్టినటువంటి వైసీపీ ఓటర్ ఎవడైనా ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఉన్నారనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంకి వేయడానికో లేదా భారతీయ జనతా పార్టీకి వేయడానికో ముందుకు వస్తారని మనం భావించలేము. ఎప్పుడు ప్రత్యామ్నాయం అక్కడ షర్మిల కనబడుతుంది కాబట్టి. సో ఆ విధంగా ఒక 1.5% ఓట్లు, మిగతాది ఏదైతే ఈ జనరల్ గా మాకు రావాల్సిన ఓట్లలో కూడా ఏమన్నా అంటే మన కూటమికి కానీ లేదా ఇట్లాంటి న్యూట్రల్ ఓటర్ దగ్గర కూడా ఏమన్నా వెళ్తే ఒక 50% ఓట్స్, అంటే 3% అవ్వచ్చు లేదా 1% అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా 50% షర్మిల కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చినటువంటి ఓట్లలో 50% ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఖచ్చితంగా వెళ్తాయి. మిగతా 50% ఓట్లు అన్ని సోర్సెస్ నుండి వచ్చే అవకాశం. రైట్, మంచి పాయింట్. కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? షాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మరి బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిపించాలనుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకుంటున్నారా? అదే నేను చెప్తాను సాయి గారు. ఇప్పుడు తిరుపతిరావు గారు నాకు ఏం చెప్తున్నారు, మాకు సీట్లు అయితే ప్రకటించారండి, 10 సీట్లు అన్నారు, 6 పార్లమెంట్ స్థానాలు అన్నారు, అది ఏంటో మాకు తెలియట్లేదు అది అని చెప్తున్నారు. వాళ్ళ అధ్యక్షులు అది ఏంటి తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కేంద్రం బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం 2 ప్రతినిధులను పంపించింది. గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా ఇంకొకళ్ళు ఎవరు పాండ్యన్, వీళ్ళిద్దరూ వచ్చారు. ఒక రోజంతా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు, పవన్ కళ్యాణ్తో రోజంతా సమావేశమయ్యారుగా, అయినా జాలేదా? ఒకవేళ ఏం లేదనుకోండి, పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ తన కూర్చొని తేలింది. ఢిల్లీకి వెళ్తే ఏం జరుగుతుంది? ఢిల్లీకి వెళ్తే తేలాల్సినటువంటి అంశం ఏంటి? ఆ సీట్లు పలానా సీట్లు అంటే ఆ సీట్లు ఎవరిని పోటీ చేయించాలని పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదిస్తున్నారు, లేదంటే కేంద్ర నాయకత్వం ఏం సజెస్ట్ చేస్తుంది, ఇది ఢిల్లీలో తేలాల్సినటువంటి అంశాలు. అంటే ఢిల్లీకి వెళ్ళారు పిలిచారు అంటే అర్థం ఏంటి అని అంటే ఢిల్లీలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత మేరకు మనం ముందుకు చొచ్చుకొని వెళ్ళాలి, ఏమిటి, ఎంత మేరకు ఈ ఉన్నటువంటి మిత్రుడు మనకి తెలుగుదేశం ఏ విధమైనటువంటి మిత్రుడు, జనసేన ఏ విధమైనటువంటి మిత్రుడు, మన సీట్లు మనం గెలుచుకోవటమా, జనసేన కూడా గెలిపించటమా, తెలుగుదేశాన్ని ఓడించటమా, దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటిది ఢిల్లీలో ఆ విధమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నారని నాకు అనుమానం వస్తుందండి. ఎందుకు అనుమానం వస్తుందంటే మొన్న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, చిలకలూరుపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి మొట్టమొదటి బహిరంగ సభ. నేనేమంటానంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి తెలంగాణలో పాల్గొన్నా, తమిళనాడులో పాల్గొన్నా, ఎక్కడైనా సరే రోడ్ షో అయినా సరే, ఎక్కడ సభల్లో పాల్గొన్నా, రోడ్ షోలు అయినా సరే, ఆయా సభల సమావేశాలకు సంబంధించి, రోడ్ షోలకు సంబంధించి ఆయన ప్రసంగాల మీద విత్ ఇన్ మినిట్స్ అండి ఆయన మాట్లాడుతుండగానే ఒక 5 నిమిషాలు